ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 10 గంటలలోపు మీకు ఈ లక్షణాలు కనిపిస్తాయి। అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి, అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మార్చి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూస్తే, మీకు ఈ రోజు మనసంతా కూడా అలజడిగా అనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే కొన్ని లక్షణాలు ఈ రోజు మీకు కనిపిస్తున్నాయి, అంటే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది, మీకు ఒళ్లంతా కూడా నీరసంగా అనిపించడం, ఇటువంటి లక్షణాలైతే ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు। అయితే కొంత మానసిక ఆందోళనకి గురయ్యేటటువంటి ఒక న్యూస్ ని కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు। మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ, స్నేహితులకు సంబంధించింది కానీ ఏదైనా విచారకరమైనటువంటి వార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ విధంగా మనసంతా అలజడిగా అనిపిస్తుంది। కొన్ని సందర్భాల్లో ఎటువంటి కారణం లేకుండా కూడా ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది। కొంతమంది జీవితంలో ఆ విధంగా ఎటువంటి కారణం లేకుండా కూడా మనసంతా అలజడిగా అనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి। మీకు వీలైనంత సమయాన్ని శివనామస్మరణలో గడపండి, అలాగే వీలైతే దీపారాధన చేసుకుని పూజా మందిరంలో కొంతసేపు ధ్యానంలో ఉండండి। ఈ విధంగా చేయటం ద్వారా మీకు మనసంతా కూడా అలజడి తొలగిపోయి మీరు ఉల్లాసంగా మనసును తేలికపరుచుకోగలుగుతారు। అలాగే కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి। చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది, అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా మీకు దొరుకుతుంది। కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక సమస్య మీకు ఉంది, ఆ సమస్యకు పరిష్కారం ఇక లైఫ్ లో దొరకదు, లైఫ్ లో ఇక మీరు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోలేరు అనే ఒక భావనలో ఉన్నారు। అటువంటి సమస్యకు కొన్ని పరిస్థితుల ద్వారా ఈ రోజు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఉద్యోగస్తులు కొన్ని సవాళ్లనైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది। మీరు చెయ్యని పొరపాటు మీరు చేసినట్లుగా చిత్రీకరించబడే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి। ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశం। అంటే మీరు ఏ పొరపాటు చేయకపోయినా కానీ మీరు పొరపాటు చేసినట్లుగా చిత్రీకరించబడుతుంది। కొంతమంది మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు ఈ విధంగా కుట్ర పన్నే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అయితే కుంభరాశి వారు ఈ విధంగా ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। దుర్గా చాలీసా పఠించండి, ఆ పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించండి, అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి, శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి, మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।